దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి నూతన సంవత్సరములో నూతన ఆరంభములను గురించి, నూతన ఆశీర్వాదములను గురించి, నూతన ఆత్మను గురించి, దేవుని నూతన అభిషేకాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, ఆ యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి పరిసయ్యునితో దేవుడు క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ నూతన జన్మ మరి అనుభవంలోనికి, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్న్ అగైన్, నూతన జన్మ అనుభవము ఏమిటి, ఎందుకు నూతన జన్మ అనుభవము అవసరమో క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నాడు. మానవులముగా మనమందరము తల్లి గర్భములో నుంచి రూపింపబడి ఈ లోకములో పుట్టినప్పుడు మనందరము మరి శరీర మూలముగా జన్మించినటువంటి వారము. శరీర మూలముగా జన్మించినటువంటి మనమందరము మరి పాపపు స్వభావము కలిగినటువంటి వారము. అయితే శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. కాబట్టి మీరు క్రొత్తగా జన్మించవలెను అని నేను చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు అని యేసయ్య అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవని యేసయ్య సెలవిస్తున్నాడు. రక్త మాంసములు, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా. జీసస్ ఆన్సర్డ్, వెరిలీ వెరిలీ ఐ సే unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter the kingdom of God. ఒక విశ్వాసి శరీర మూలముగా, క్షమించాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ మరి దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. మరి శరీర మూలముగా జన్మించినటువంటి మనమందరము నీటి మూలముగా తిరిగి జన్మించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యేసయ్య ఏమంటున్నాడు? నీరు అనగా ఏమిటి? నీరు గురించి మాట్లాడుకున్నాం. నీరు అనగా ఇక్కడ మరి క్రీస్తు ప్రభుల వారు తమను శుద్ధీకరించుకోవడానికి అవసరమైనటువంటి నీటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమి శుద్ధీకరించుకోవాలి అంటే, ప్రియులారా, మన పాపపు స్వభావాన్ని శుద్ధీకరించుకోవాలి, మన పాపపు హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. మరి ఆ నీరు మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆ నీరు దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆ నీరు దేవుని వాక్యమే. ఆ వాక్యమే క్రీస్తు ప్రభుల వారు. మరి పేతురు భక్తుడు రాసిన పత్రికలో చూసాం, మీరు క్షయమగు బీజము నుండి కాక అక్షయమైనటువంటి బీజము నుండి మీరు పుట్టింపబడిన వారని అక్కడ భక్తుడైనటువంటి పేతురు మనకు తెలియజేశాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం ఆ మాటలను చూసాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగినటువంటి దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడినటువంటి వారు,
దేవుని వాక్యము వలన మనము తిరిగి జన్మింపజేయబడినటువంటి వారము. ఆ వాక్యము ఎవరు? ఆ వాక్యము దేవుడే. ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగయ్యుండెను. హల్లెలూయా. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ వాక్యము చేత, ఆయన అనుగ్రహించేటటువంటి మాటల చేత నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయన ఆజ్ఞలకు నీ విధేయత చూపితే, ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, నీ జీవితానికి ప్రభువుగా, రక్షకుడిగా, రాజుగా ఆయనను అంగీకరిస్తే నీవు దేవుని రాజ్యములోనికి నడిపించబడతావు. ఆయన ఆత్మను నీవు పొందుకోగలుగుతావు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ చెబుతున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో. అయితే క్రీస్తు ప్రభుల వారు ఆ పాపులందరి పక్షమున బలి అర్పణ కావించబడటానికి లోకంలోనికి వచ్చాడు. పాపమునకు రావలసినటువంటి జీతము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు భరించి, మరి ఆ మరణాన్ని మనలో నుంచి తీసివేసి మనల్ని శుద్ధి చేసి ఆయన జీవమును మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. హల్లెలూయా. మరి ఆ పాపులందరినీ పిలవడానికే నేను వచ్చాను. లూకా సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాల్లో, ఇదిగో రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడక్కర్లేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. హల్లెలూయా. ఆయన మరి మనకు నీతిని అనుగ్రహించేటటువంటి అది మరి వైద్యుడు ఆయన, పరమ వైద్యుడు ఆయన. మన ఆత్మను శుద్ధీకరించేటటువంటి వైద్యుడు, మన ఆత్మలో ఉన్నటువంటి మలినమంతటిని తీసివేసే వైద్యుడు ఆయన. మరి ఆయనని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉంటే నీవు శుద్ధీకరించబడతావు. మరి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క జీవాన్ని నీవు పొందుకోగలిగితే, గ్రహించగలిగితే నీవు నిత్య జీవములోనికి నడిపించబడతావు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నాకంటే ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు. నేనైతే మీకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాను. గొర్రెలకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చానని యేసయ్య సెలవిచ్చాను. మరి ఆ సమృద్ధి జీవాన్ని నీవు నేను పొందుకోవాలంటే నీవు నేను యేసయ్య యొద్దకు రావాలి. ఆయన అనుగ్రహించేటటువంటి ఆ జీవ జలములను నీవు నేను పొందుకోవాలి. మరి మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆ సమరయ స్త్రీతో క్రీస్తు ప్రభుల వారి జరిపినటువంటి సంభాషణ, సుఖారనుభావి యొద్ద. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరియలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చునేను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు ఆమెను అడుగుతున్నాడు, నాకు దాహమునకిమ్ము అని కొన్ని నీళ్ళు అడుగుతున్నాడు. ఆయన శిష్యులు ఆహారము కొరకు కొనడానికి ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్తుంది. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు మరి దేవుని జనులుగా పిలువబడేటటువంటి వారు సమరయులతో వారు సాంగత్యము చేయరు. సమరయులతో మరి వారు సాంగత్యము చేయరు. మరి అంతేకాదు, మరి స్త్రీలతో అసలు
మాట్లాడరు. అయినప్పటికీ క్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ స్త్రీ హృదయాన్ని శుద్ధిపరచడానికి, జీవజలములను ఆ స్త్రీకి అనుగ్రహించడానికి, ఆమె హృదయాన్ని మరి శుద్ధీకరించి ఆమె హృదయంలో ఉన్నటువంటి రోగమంతటిని తీసివేయడానికి పరమవైద్యుడుగా యేసయ్య ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీవెవరవయ్యా నన్ను అడుగుతున్నావు, నాకు దాహమునికిమ్మని వేలాడుతున్నావు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు దేవుని వరమును. హల్లెలూయా. నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయన నీవు అడుగుదు. దేవుడు అనుగ్రహించినటువంటి వరమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎరిగి ఉంటే ఆయనను నీవే అడిగేదానివి. ఆయన నీకు జీవజలములనిచ్చును అన్నప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది చేదుకొంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. హల్లెలూయా. అమ్మా, నీవు ఏ నీరు గురించి మాట్లాడుతున్నావు? ఈ యాకోబు బావిలో నీళ్లు గురించి మాట్లాడుతున్నావు. నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవము కొరకు వానిలో ఉండేటువంటి నీటి బుగ్గలమ్మా. వాని హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయమ్మా. నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవజలపు ఊటలమ్మా. హల్లెలూయా. ఆ దేవుని వరం, ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ జీవజలములను నీవు త్రాగితే నీ హృదయము సంతృప్తి చెందుతుంది. నీ హృదయము శుద్ధీకరించబడుతుంది. నీ హృదయము సమాధానము పొందుకుంటుంది. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని, ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఆ జీవజలములైన క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే నీవు నూతన అనుభవంలోనికి నడిపించబడతావు. నీవు మరి వాక్యము ద్వారా, నీటి ద్వారా జన్మించబడిన వాడవుగా, దానవుగా పిలువబడతావు. అతి కృప, అతి భాగ్యము దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యుద్ధ ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించినటువంటి మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ జీవజలములను మేము పొందుకొని అయ్యా మా ఆత్మీయ దప్పికను తీర్చుకొని నూతన జీవములోనికి నడిపించబడటానికి, మా హృదయంలో ఉన్నటువంటి మలినమంతటిని శుద్ధీకరించుకొనడానికి అయ్యా మా అందరికీ మీ కృపాభాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, మీ వాక్యము చేత శుద్ధీకరించండి, మీ జీవజలములను బిడ్డలకు అనుగ్రహించి ప్రభా వారి ఆత్మీయ దాహమును దప్పికను తీర్చి నూతన జన్మ అనుభవంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి అయ్యా. యేసయ్యా, మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదముల చేత మీ బిడ్డలను నింపి నూతన ఆత్మను బిడ్డలకు అనుగ్రహించి నూతన అభిషేకమును, శక్తిని బిడ్డలకు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.